ఇక రంగారెడ్డి జిల్లా కోహెడలో అఖిలపక్ష నిరసనలు మిన్నంటాయి. రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. తొర్రూరు డివిజన్ను రద్దు చేసి కోహెడను డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తొర్రూరును డివిజన్గా చేశాడని మండిపడ్డారు. తుర్కయ్య అంజల్ తొర్రూరు డివిజన్లను చార్మినార్ జోన్లో కాకుండా ఎల్బీనగర్లో కలపాలని తేల్చి చెప్పారు. కోహెడను డివిజన్గా ఏర్పాటు చేసే వరకు పోరుబాటును వీడేది లేదని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. హైత్నగర్ మండలంలో పెద్ద రెవెన్యూ కలిగిన కోయడా గ్రామము, ఎంతో చరిత్ర కలిగిన కోయడా గ్రామాన్ని మాకు 2 ఎంపీటీసీలు కూడా ఉండే. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నప్పుడు 4 కౌన్సిలర్లు కూడా ఉండే. అదే తొర్రూరు 2 కౌన్సిలర్లని స్వార్థపూరితంగా కోయడాని తీసే పేరు మార్చి తొర్రూరు పేరు పెట్టుకొని మా కోయడాని ఉనికి లేకుండా చాటడంలో ఆయన తీవ్రంగా తెర వెనుక రాజకీయాలు చేస్తున్నాడు. మా కోయడాకు అన్ని వసతులు ఉన్నా కూడా తొర్రూరుకు ఏ వసతులు లేకుండా ఎటు కూతపెట్టు దూరంలో కోయడా ఇటు NH9 కానీ అటు సాగర్ రోడ్ కానీ ఉన్న కోయడాని విడిచిపెట్టి తొర్రూరుకు ఏ వసతులు లేని తొర్రూరుని ఇవాళ డివిజన్గా ప్రకటించుకోవడము మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. కోయడా గ్రామ ప్రజలు మా కోయడా పేరుని 53వ డివిజన్కి కోయడా పేరు మార్చేంత వరకు కోయడాలో తీవ్రంగా మేము అవసరమైతే నిరసన శాఖ ఆయనకు చూపించైన రోడెక్కి వంట వార్పు చేసి మేము పోరాడి కోయడా పేరు సాధించుకునే వరకు ఈ నిరసనని మేము తగ్గేదే లేదు. ఓటర్స్ కూడా 11,000, 10,500 జనాలు ఉన్నారు. వాళ్ళ తొర్రూరు పేరు పెట్టుకోవడం అదేంటో అర్థం కావడం లేదు. మా కోయడా పేరు పెట్టాలి, ఏది ఏమైనా సరే కోయడా పేరు పెట్టాలి. మీరు 65,000కు జనాభాని పెట్టి మీరు ఒకటే డివిజన్ చేశారు. ఎందుకు ఆ డివిజన్ అట్లా ఎందుకు చేయవలసి వస్తుంది? మీరు